భారత్ యుఏఈ సంబంధాలు చారిత్రాత్మక మలుపు తిరిగాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ నిన్న సాయంత్రం న్యూఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా న్యూఢిల్లీలోని తన నివాసంలో ప్రధాని మోడీతో యుఏఈ అధ్యక్షుడు కీలక భేటీగా సిద్ధమయ్యారు. ఈ భేటీ ద్వారా భారత్ యుఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా రెండు దేశాల నేతలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశాల్లో రక్షణ, పెట్టుబడులు, భద్రత, అంతరిక్ష సాంకేతికం సహా అనేక రంగాలకు సంబంధించిన ముఖ్యమైన పత్రాల మార్పిడి జరిగింది. సాంస్కృతిక అనుబంధానికి ప్రతీకగా ప్రధాని మోడీ గుజరాత్లో తయారైన సాంప్రదాయ ఉయ్యాలను యుఏఈ అధ్యక్షుడికి బహుమతిగా అందజేశారు. అలాగే తెలంగాణలో తయారైన వెండి బాక్సులో అమర్చిన శాలువాను గౌరవ సూచకంగా ఆయనకు అందించారు. ప్రత్యేకంగా స్పేస్ టెక్నాలజీ రంగంలో పరస్పర సహకారాన్ని విస్తరించుకోవాలని భారత్ యుఏఈ ఒప్పందానికి వచ్చాయి. భారత్లోని డేటా సెంటర్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు యుఏఈ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా అధికారికంగా ప్రకటించారు. అలాగే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్కు పూర్తి మద్దతు అందిస్తామని యుఏఈ ప్రకటించడం అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక సాంకేతికంగా మారింది. మొత్తంగా ఈ పర్యటనతో భారత్ యుఏఈ వ్యూహాత్మకత భాగస్వామ్యం మరింత బలపడింది.